హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పాప ఉంది. ఆ పాప పేరు టెస్కి వాళ్ళ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం. మరి మీకు కూడా మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం కదా? అయితే టెస్కి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే వాళ్ళకి చిన్న తమ్ముడు పుట్టాడు. తమ్ముడు అంటే ఎంత ఇష్టమో టెస్కి. బాగా ఆడుకుంటుండేది, చక్కగా సరదాగా తన తమ్ముడితో ఎంజాయ్ చేస్తుండేది. ఆ చిన్న చేతులతోనే తమ్ముడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉండేది. ఒకరోజు టెస్ వాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు చాలా టెన్షన్గా తమ్ముడి హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమైంది అని ఆలోచిస్తున్నారా పిల్లలు? అవును, టెస్ వాళ్ళ తమ్ముడికి తలలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డను మెడిసిన్స్ ద్వారా కరిగించడం చాలా కష్టమని, ఖచ్చితంగా డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారని, ఎలా చేయాలో అని టెన్షన్ పడతా ఉన్నారు. డాడీ అంటున్నాడు, నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడతా ఉంటే మమ్మీ అంటుంది, మరి మెడిసిన్ ద్వారా మరి బాగవదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు కదండి. మరి ఈ చిన్ని బాబు విషయంలో మనం ఏం చేద్దామండి? బాబుని చూస్తే చాలా బాధేస్తుంది, ఈ బాబుని ఎలాగైనా సరే మనం బతికించుకోవాలండి అని ఇద్దరు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు టెస్ వాళ్ళ డాడీ అంటున్నాడు, మన బాబు బాగవ్వాలంటే మనకు ఖచ్చితంగా మిరకిల్ కావాలి, ఈ మిరకిల్ ద్వారానే మన బాబు బాగైపోతాడు అని చెప్పాడు. పిల్లలు, సీక్రెట్గా టెస్ అయితే వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుతున్న మాటలన్నీ సీక్రెట్గా వింటా ఉంది. ఏంటి, మా తమ్ముడు బాగవ్వడానికి మా తమ్ముడికి మిరకిల్ కావాలా? ఓహో, మిరకిల్ ఉంటే మా తమ్ముడు బాగైపోతాడా అని గబగబా పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. తన పిగ్గీ బ్యాంక్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ కింద పడేసుకొని ఒకటి 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 కౌంట్ చేస్తూ ఉంది. కౌంట్ చేస్తుంటే తన దగ్గర ఎంత ఉందో తెలుసా? $1.11 ఉన్నాయి. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పకుండా పరిగెత్తుకుంటూ మెడికల్ షాప్కి వెళ్ళింది. మెడికల్ షాప్కి వెళ్ళి అంకుల్ని అడుగుదాం, అంకుల్ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పిల్లలు, వెళ్ళేసరికి అక్కడున్న మెడికల్ షాప్ అంకుల్ అసలు టెస్ ముఖమే చూడట్లేదు. అసలే టెస్ చాలా చిన్నది కదా, కింద ఎక్కడో ఉంది. అంకుల్ అని పిలుస్తూ ఉంటే అసలు అంకుల్ టెస్ని కేర్ కూడా చేయట్లేదు. కాలు కదిలిస్తూ ఉంది, కాయిన్స్ తోటి టేబుల్ మీద సౌండ్ చేస్తూ ఉంది. ఏదో ఒకలాగా అంకుల్ని ఒక్కసారి తన వైపు చూసేలాగా చేసుకుందాం అనుకుంది. కానీ అంకుల్ అయితే ఫుల్ బిజీగా మాట్లాడేస్తూ ఉన్నాడు. అప్పుడు టెస్కి కోపం వచ్చేసింది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పి కాయిన్స్ అన్నీ మళ్ళీ టేబుల్ మీద కొంచెం గట్టిగా కొట్టేసరికి అప్పుడు మెడికల్ షాప్ అంకుల్ అన్నాడు, పాప ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగితే అంకుల్ ఒక్కసారి నా మాట వినండి అని చెప్పింది. పిల్లలు చెప్తే అప్పుడు మెడికల్ షాప్ అంకుల్ అన్నాడు, అమ్మా మా తమ్ముడిని కలవక చాలా ఇయర్స్ అయింది, ఈరోజు మా తమ్ముడు నాతో మాట్లాడడానికి వచ్చాడు, ప్రశాంతంగా మా ఇద్దరిని మాట్లాడుకోనివా, కాసేపు ఆగొచ్చు కదా, నీకేంటింత హడావిడి అని అన్నప్పుడు టెస్ అంటుంది, అంకుల్ మీ తమ్ముడితో మీరు తర్వాత మాట్లాడదురు కానీ ఇప్పుడు నా తమ్ముడు చాలా కష్టంలో ఉన్నాడు, నా తమ్ముడు చాలా సిక్ అయిపోయాడు అంకుల్, అర్జెంటుగా నా తమ్ముడికి ఇప్పుడు హెల్ప్ కావాలి, అందుకే నేను చాలా స్పీడ్గా మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పింది. పిల్లలు టెస్ అప్పుడు ఆ అంకుల్ అన్నాడు, ఓకే సరే చెప్పు, ఏం కావాలి, ఏం ట్యాబ్లెట్లు ఇమ్మంటావు అని అడిగితే టెస్ అనింది, అంకుల్ నాకు మిరాకిల్ కావాలి అనింది. మిరాకిలా? నా మెడికల్ షాప్లో మిరాకిల్ అనే ట్యాబ్లెటే లేదు, సిరప్ లేదు, ఆయింట్మెంట్ లేదు, ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే, లేదు అంకుల్ ప్లీజ్ అంకుల్, ఈరోజు మా మమ్మీ డాడీ మా తమ్ముడు గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను, మా తమ్ముడికి తలలో ప్రాబ్లం వచ్చింది, సిక్ అయ్యాడు, అయితే మిరాకిల్ ఉంటే మా తమ్ముడు బాగైపోతాడంట అంకుల్, ప్లీజ్ అంకుల్ కొంచెం మీ షాప్ మొత్తంలో ఎతికి మిరాకిల్ ఇవ్వండి అంకుల్, కావాలంటే నేను బోల్డ్ అని డబ్బులు తీసుకొచ్చాను అంకుల్, ఇదిగో ఇవన్నీ తీసేసుకొని ప్లీజ్ అంకుల్ ఒక్క మిరకిల్ ఇవ్వండి అంకుల్ అని అడుగుతుంది. పిల్లలు అడుగుతుంటే మెడికల్ షాప్ అంకుల్కి మతిపోయింది. అమ్మ నా షాప్లో మిరకిల్స్ లేవు, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించబోతుంటే పక్కనున్న ఆ మెడికల్ షాప్ అంకుల్ వాళ్ళ తమ్ముడు ఆమెను చూసి గబగబా ఆమె దగ్గరకు మోకాళ్ళేసి అడుగుతున్నాడు, పాప మిరకిల్ కావాలా
అసలు ఏం జరిగిందమ్మా, మిరకులు ఎందుకు కావాలి చెప్పు అని అంటే ఏడ్చుకుంటూ టెస్ అంటుంది, అంకుల్ అంకుల్ మా ఇంట్లో నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు అంకుల్. ఆ చిన్న తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. కానీ మా తమ్ముడికి సిక్ అయిపోయి తలలో అంట గడ్డ వచ్చిందంట అంకుల్. ఆ గడ్డ టాబ్లెట్స్ వల్ల తగ్గదంట. మా తమ్ముడికి ఆపరేషన్ చేయాలంట అంకుల్. అలా మా మమ్మీ డాడీ మా తమ్ముడు గురించి మాట్లాడుకుంటూ భయపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు మా డాడీ అన్నారు, మిరకిల్ ఉంటే మన బాబు బాగైపోతాడని మా డాడీ మా మమ్మీకి చెప్తుంటే విన్నాను అంకుల్. అందుకని మరి మిరకిల్ దొరుకుతుందేమో అని వచ్చాను అంకుల్ అని చెప్పింది పిల్లలు. అప్పుడు ఆ అంకుల్ అన్నాడు, ఓకే సరే నీకెందుకు, నేను చూస్తాను కదా, నీ దగ్గర ఎంత ఉన్నాయి చెప్పు అని అన్నాడు పిల్లలు. అంటే నా దగ్గర $1.11 ఉన్నాయి అంకుల్. అంటే వెరీ గుడ్, ఎగ్జాక్ట్గా అది మిరకిల్ దొరికేస్తుంది అని చెప్పి ఆ పాపను చేతులు పట్టుకొని పద మీ ఇల్లు ఎక్కడుందో నాకు చూపించాను అన్నాడు పిల్లలు. తప్పకుండా తీసుకెళ్తాను అంకుల్, రండి అని టెస్ అంకుల్ చేతులు పట్టుకొని అంకుల్ని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇంతకీ ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ డాడీ చిన్న తమ్ముడిని పట్టుకొని అలా బాధతో కూర్చున్నారు పిల్లలు. అప్పుడు ఆ అంకుల్ అన్నాడు, మీ బాబు పరిస్థితి ఎలా ఉంది అని అంటే అప్పుడు మమ్మీ డాడీ తమ్ముడు పరిస్థితి మొత్తం చెప్పారు పిల్లలు. చెప్పగానే ఆ అంకుల్ అన్నాడు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి, తప్పకుండా మీ బాబు బాగైపోతాడు, రండి నేను మీ బాబును బాగు చేస్తాను అని చెప్పాడు పిల్లలు. ఇంతకీ అలా చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ కాల్టన్. ఈయన మంచి న్యూరో సర్జన్. అంటే తలలో ఉన్న గడ్డలకు ఆపరేషన్ చేసి ఆ గడ్డలన్నీ బయటికి తీసే చాలా పెద్ద డాక్టర్ అని తర్వాత తెలిసింది. ఆశ్చర్యంగా ఈ అంకుల్ తన ఇంటికి రావడం ఎంత గొప్ప విషయం కదా. మరి ఆ అంకులే బాబును తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని ఆపరేషన్ చేశారు పిల్లలు. తర్వాత కొన్ని రోజులకి తమ్ముడు మంచిగా అయిపోయి ఇంటికి వచ్చాడు. మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. అప్పుడు మమ్మీ డాడీ కూర్చోపెట్టి టెస్ట్ని అడుగుతున్నారు, నాన్న అసలు ఏం జరిగింది చెప్పు అంటే అప్పుడు టెస్ ఈ మాట చెప్పింది, డాడీ మీరు ఇద్దరు టెన్షన్ పడుతూ మన బాబు బాగవ్వాలంటే ఒక్క మిరకిల్ చాలు అని అన్నారు కదా డాడీ. ఆ మాటను పట్టుకొని మెడికల్ షాప్కి వెళ్తే ఈ అంకుల్ ఇలా పరిచయం అయ్యారు డాడీ అని చెప్పారు. ఇంతకీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ₹1 కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా తమ్ముడికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. నిజంగానే ఆ $1.11లో సరిపోతాయని అంకుల్ ఎలా అన్నాడో దేవుడు వాళ్ళ ఇంట్లో గొప్ప మిరకిల్ చేశాడు. ₹1 లేకుండా ఆపరేషన్ ఫ్రీగా చేయించి నేరుగా ఇంటికి బాబును తీసుకొచ్చారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నిజమే కదా పిల్లలు, కొన్నిసార్లు మన జీవితంలో మిరకిల్స్ ఎంత అద్భుతంగా జరుగుతాయో కదా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆంటీ ఉంది పిల్లలు. ఆ ఆంటీ పేరు రాయబడలేదు కానీ ఆ ఆంటీని కనాను స్త్రీ అని బైబిల్లో పిలుస్తారు. ఒకరోజు ఆంటీ వాళ్ళ పాపకు చాలా బాగాలేదు పిల్లలు, దయ్యం పట్టి చాలా డిస్టర్బింగ్గా ఉంది. అక్క బిహేవియర్ చూస్తే ఎప్పట్లాగా లేదు, చాలా పిచ్చి పిచ్చిగా చాలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంది. ఆంటీకి అక్కను బట్టి అస్సలు సంతోషం లేదు పిల్లలు, చాలా బాధపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ పాపలాగా బిహేవ్ చేయట్లేదు, వేరేలాగా బిహేవ్ చేస్తూ ఉంది. దానివల్ల ఆంటీ చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆ ఏరియాకు ఏసై వస్తున్నాడని ఆంటీకి తెలిసింది. వెంటనే ఆంటీ పరిగెత్తుకుంటూ ఆ రోడ్డు మీద ఏసైను కలుసుకోవాలని వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ, అయ్యా ఏసయ్య మా పాప దయ్యం పట్టి చాలా బాధపడుతూ ఉంది, ఏసయ్య మా పాపని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బాగు చేయవా, మిరకిల్ చేయవా ప్రవ్వా అని అడుగుతుంది పిల్లలు. ఆ ఆంటీ మాట్లాడుతుంటే ఏసయ్య విననట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న డిసైపుల్స్ అంటున్నారు, ఏసయ్య ఏంటి ఆమె ఊరికే అరుస్తూ ఉంది వెనకాలండి, ఆమెను వెళ్ళిపోమని చెప్పు, డిస్టర్బింగ్గా ఉంది ఏసయ్య అని అంటుంటే ఏసయ్య మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్తా ఉన్నాడు. ఆంటీ మాత్రం అడగటం మానలేదు, వెంటనే అడుగుతా ఉంది, అయ్యా నా కూతురు, అయ్యా నా కూతురు దయ్యం పట్టి బాధపడుతుంది అయ్యా, ఒక్క హెల్ప్ చేయయ్యా, నా కూతుర్ని బాగు చేయయ్యా అని ఆంటీ అడుగుతా ఉంది పిల్లలు. అప్పుడు ఏసయ్య
అన్నాడు, ఇశ్రాయేల్లో నశించిపోయే వాళ్ళ దగ్గరకు వచ్చాను కానీ అందరి కోసం రాలేదమ్మా నేను అనుకుంటూ వెళ్తా ఉన్నారు పిల్లలు. అంటుంటే ప్రభా ప్లీజ్ ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, ఒక్క మిరాకిల్ చెయ్యయ్యా, ఒక్క మిరాకిల్ చెయ్యయ్యా అని అడుగుతా ఉంది పిల్లలు. అలా అడుగుతా ఉంటే యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరైనా కూడా పిల్లలు తినేది తీసుకెళ్ళి కుక్క పిల్లలకి ఇస్తారా? అలా ఇవ్వరు కదా, అందుకని నేను పిల్లల కోసం వచ్చాను కదా, పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లకి నేను ఎట్లా ఇవ్వమంటావమ్మా అని అంటుంటే అప్పుడు ఆంటీ అనింది, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే కానీ కొన్నిసార్లు పిల్లలు తింటూ మధ్యలో కొన్ని రొట్టె ముక్కలు మిగిలినవి అలా కుక్కలకి వేస్తారు కదయ్యా, అలాగే నా విషయంలో కూడా సహాయం చేయవా అని ఆంటీ యేసయ్యని అడిగింది పిల్లలు. అలా అనేసరికి వెళ్ళిపోతున్న యేసయ్య ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి, వావ్ ఇశ్రాయేలు ప్రజల్లో అంటే నా బిడ్డల్లో కూడా ఇంత ఫెయిత్ నేను ఎక్కడ చూడలేదమ్మా, యు ఆర్ రియల్లీ గ్రేట్, నీ విశ్వాసం సూపర్, కాబట్టి ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి మీ ఇంట్లో మిరకిల్ జరుగుతుంది, సమాధానంగా వెళ్ళిపోమ్మా అని చెప్పాడు పిల్లలు. యేసయ్య నోట్లో నుండి వచ్చిన ఆ మాట ఆంటీ ఎప్పుడైతే నమ్మిందో ఆంటీ ఇంట్లో గొప్ప మిరకిల్ జరిగింది. ఏ టైంలో యేసయ్య చెప్పాడో అదే టైంలో అక్క బాగైపోయింది. వండర్ఫుల్ కదా చిల్డ్రన్. మన లైఫ్లో ఏదైనా మిరకిల్ జరగాలని మనం ఆశపడితే తప్పకుండా ఈ కనాను స్త్రీలాగా యేసయ్య దగ్గర మనం ప్రార్థన చేయాలి. అంటే ఆంటీలాగా యేసయ్య దగ్గర మనం బ్రతిమాలుకున్నప్పుడు యేసయ్య మన విషయంలో కూడా మిరకిల్ చేస్తాడు. నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. ఇందాక మనం చూసాం టెస్ వాళ్ళ తమ్ముడి విషయంలో మిరకిల్ జరగాలి అని వాళ్ళ డాడీ అన్నప్పుడు టెస్ విశ్వాసంతో ఆ మిరకిల్ కొరకు వెయిట్ చేసింది. దేవుడు తన ఆశను తీర్చాడు. కనాను స్త్రీ విషయంలో కూడా మిరకిల్ కొరకు ఆంటీ కూడా ప్రభువుని అడిగింది, దేవుడు ఆంటీకి ఇచ్చాడు. యేసయ్య మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో తప్పకుండా దేవుడు వారి జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ చిల్డ్రన్? మరి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నావా? అయితే తప్పకుండా నువ్వు కూడా కనాను స్త్రీలాగా విశ్వాసం ఉంచు, తప్పకుండా యేసయ్య నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ఓకేనా చిల్డ్రన్? ప్రార్థన చేసుకుందాం. కళ్ళలు మూసుకోండి. యేసయ్య నాకు కూడా అలాంటి విశ్వాసం ఇవ్వండి ప్రభు అని మనం కూడా యేసయ్యను అడుగుదాం. కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నా. టెస్ట్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి తన తమ్ముడు బాగయ్యాడు. కనాను ఆంటీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తన డాటర్ బాగయింది. అలాగే మా జీవితంలో కూడా ఏ విషయంలోనైనా విశ్వాసంతో మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మేము కూడా నీ మాట మీద విశ్వాసం ఉంచితే మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయని ఈరోజు లెసన్ ద్వారా మాతో మాట్లాడే ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడి జీవితంలో కూడా విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూచినట్లుగా మీ కృపను తోడుగా ఉంచమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మార్కు 5:34. మార్క్ 5:34. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మరొకసారి నేర్చుకుందామా? మార్కు 5:34. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.